అంతేనా కదా, దేవుని వ్యతిరేకమైన మన పనులు, మన పరిశుద్ధతను కోల్పోయే పరిస్థితి మనం పనులు చేస్తూ ఉంటాం, అప్పుడు మనం సిగ్గు కలుగుతూ ఉంటాం. సో ఇలాంటి ఎప్పుడు దేవుని ఆశ్రయంగా పెట్టుకోకుంటే మనం సిగ్గు కలిగే పరిస్థితులు వస్తాయి. కానీ ఇక్కడ ఏమంటున్నారు భక్తుడు, యెహోవా నేను నీ శరణ చూచి ఉన్నాను, నన్ను ఎన్నడూ సిగ్గుపడనీయకుము. దేవుని శరణ చూచి మనం ఉండాలి. దేవుని గుడారంలో మనం జీవించినప్పుడు మనకు ఎలాంటి సిగ్గు కలగనీయడు. సో ప్రార్థన, యథార్థత, విశ్వాసము, దేవునిపైన ఆధారపడి జీవించండి. దేవుడు ఖచ్చితంగా మనం సిగ్గుపడనీయడు. గర్భఫల విషయంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఇప్పుడు లోకంలో అనుకుంటాం, మరే 5 సంవత్సరాలైంది, 6 సంవత్సరాలైంది, డాక్టర్లు ఎన్నెన్నో అంటారు. మనుషులకు అసాధ్యం. డాక్టర్ని చేసింది కూడా దేవుడే, లాయర్ని చేసింది కూడా దేవుడే. అందరినీ సృష్టిని సృష్టించిన దేవుడే కాబట్టి దేవుడికి అసాధ్యం అంటూ ఏది ఉండదు. మనం సిగ్గుపరచనీయడు దేవుడు. నీ గర్భఫలం లేదని మనం సిగ్గు కలగదు, మీకు ఇల్లు లేదని సిగ్గు కలగనీయడు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు అనేకమైన కార్యాలు దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. హల్లెలూయా. చిన్ని మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మీ బ్రతుకు దినములన్నీ మీరు ఎక్కడ జీవించినా, ఎంతో గొప్పగా ఆశీర్వదించినా, మీరు ఎడమకు కానీ కుడికి కానీ పడిపోకుండా నిత్యము దేవుని మహిమ కొరకు మీరందరూ జీవించేలాగా దేవుడే తన స్వరక్తము ఇచ్చి మనల్ని కన్నాడు కాబట్టి తన దూతలను మీ అందరికీ తోడుగా ఉంచి దేవుడు బ్రతుకు దినములన్నీ మీకు సహాయం చేయనుగాక. ఆమేన్.